వెల్కమ్ టు తీర్పు 9 టీవీ న్యూస్. పోస్టల్ సంఘం ముప్కాల ఆధ్వర్యంలో బాల బాలికలకు ఆటల పోటీలు, బహుమతి ప్రదానం మరియు సన్మాన కార్యక్రమం. ముప్కాల్ పోస్టల్ సంఘం అధ్యక్షుడు ఆవుల శ్రీధర్ ఆధ్వర్యంలో బాల బాలికలకు ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. అందులో గెలుపొందిన వారికి బహుమతి ప్రదానం చేయడానికి కుల పెద్దలు చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. పోస్టల్ కులస్తులు పడుతున్న ఇబ్బందులు మరియు పోస్టల్ కులాన్ని డిఎన్టీలో చేర్చాలని పోస్టల్ కులస్తులు అందరూ కోరుకుంటున్నారు. పోస్టల్ కులస్తుల పిల్లల్ని అందరినీ చదివించాలని కుల పెద్దలందరూ సంఘ సభ్యులందరికీ తెలపడం, పోస్టల్ కులస్తులు అందరూ చైతన్యంతో కలిసిమెలిసి ఉండి రాబోయే తరానికి మంచి భవిష్యత్తునివ్వాలని కుల పెద్దలందరూ మాట్లాడడం జరిగింది. మరియు ముప్కాల్ పోస్టల్ సంఘానికి మత సత్యం 20 కుర్చీలు, పసులేటి రమేష్ 10 కుర్చీలు, సేని గురవయ్య వేల్పూర్ పోస్టల్ సంఘ అధ్యక్షుడు 10 కుర్చీలు ఇవ్వడం జరిగింది. మర్త అలాగే నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు శంకరి రంగన్న గారు ముప్కాల్ సంఘానికి బీరువా కొనివ్వడం జరిగింది. ముప్కాల్ పోస్టల్ సంఘం సభ్యులు మరియు కార్యవర్గం అందరూ కుల పెద్దలకు సన్మానించడం జరిగింది. నిజామాబాద్ జిల్లా అధ్యక్ష వారికి, స్థానికంగా ఉన్న కుల సభ్యులకి నా యొక్క నమస్కారం చెప్తున్నాను. ముప్పాలో ఇదే కోసం కాదు, నేను ప్రతిసారి చూస్తున్నా ఇక్కడ ప్రోత్సాహం అనేది చాలా ఎక్కువగా ఉన్నది. ఇలాగే ఎప్పుడు ఉండాలని ఈ సంఘంకు ఇట్లనే అందరు కలిసిమెలిసి, ఈ సంఘమే కాదు ఏ సంఘమైనా సరే ఇలాంటి ప్రోత్సాహాలు వస్తే మన బీదత్వం అనేది ఉండదు. మనది మనం ఎంపీ చేసుకుంటే ఎవరిని చేయాల్సిన అవసరం లేదు, ఏ రాజకీయ నాయకుల దగ్గర పోయిన అవసరం లేదు. ఇదే కుర్చీలో రాజకీయ నాయకుల దగ్గర పోయినా ఇప్పిస్తాడు, అవసరం లేదు. మన దాంట్లో కూడా బతికి చెడ్డలు ఉన్నారు, వాళ్ళ దగ్గర పోతే ఏదో ఒక సాయం చేసి మన సంఘాన్ని ముందుకు తీసుకోవచ్చు. కాబట్టి మన సంఘాలని మనం గుర్తించుకుంటూ సాయం చేసినటువంటి దాతలకు నా తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై పూసల, జై పూసల, జై పూసల, జై పూసల. పూసల కులాన్ని వెంటనే డిఎన్టీలో, పూసల కులాన్ని డిఎన్టీలో, పూసల కులాన్ని డిఎన్టీలో.